హలో గాయ్స్, నేను మీకోసం ఒక హెల్దీ మిల్క్ షేక్ని తీసుకొచ్చేసాను. అందులో కావాల్సిన పదార్థాలు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, అలానే బెల్లము, పచ్చి పాలు అండి. ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, డ్రాగన్ ఫ్రూట్ రెడ్ తీసుకున్నానండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. వైట్ ఉంటుంది, అలానే ఇలా రెడ్ కలర్ది కూడా ఉంటుంది. నేను రెడ్ ఎందుకు తీసుకున్నానంటే దాంట్లో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను రెడ్డే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఆ పీల్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అసలు ఆ పీల్ తీస్తుంటే ఎంత థ్రిల్లింగ్ ఉందో. చాలా బాగుందండి ఆ పీల్ తీస్తుంటే. సో నేను అలా చిన్న చిన్న పీసెస్గా అన్నీ కట్ చేసుకుంటున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. మనం నిజంగానే తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుందండి. అమ్మాయిలందరూ దీన్ని తీసుకోండి, మంత్లీ వన్స్ తీసుకోండి. చాలా బాగుంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలానే హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా, హార్ట్ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇలాంటి జ్యూసెస్ తీసుకుంటే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారండి దాని నుంచి. నేను యాపిల్ తీసుకున్నాను అంటే యాపిల్ కాకపోయినా ఇంకేమన్నా అని తీసుకోవచ్చు. నేను యాపిల్ అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. దాంట్లోకి ఏదైనా వేసుకోవచ్చండి, వేరే ఫ్రూట్ ఏమైనా బాగుంటుంది. యాపిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందని చెప్పి తీసేసుకున్నాను. అలానే బెల్లం తీసుకున్నా కదండి, అది ఇలా క్లాత్లో పెట్టి నేను మొత్తం దంచేసుకుంటున్నానండి. ఎందుకంటే మరీ మిక్సీలోకి రాదు కదా, సో అందుకోసం అని చెప్పి నేను ఇలా దంచేసుకొని మొత్తం పీసెస్ అన్నీ ఇలాగ నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను. అండ్ దీంట్లో డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి ఫ్యాట్ అనేది అస్సలు ఉండదండి. నిజమంటే మనం తిక్కవన్నీ తినడం వల్ల ఊరికే ఎక్స్ట్రా రోగాలన్నీ తెచ్చేసుకుంటున్నాం. సో ఇలాంటివి ట్రై చేయండి. అలానే నేను కప్పు బెల్లం వేసేసుకుంటున్నాను. అలానే గ్లాస్ పాలు, పచ్చి పాలే అండి, మరి ఏం కాగపెట్టాల్సిన అవసరం లేదు. అలానే వేసుకోండి. సో అలా 2 నిమిషాల పాటు అలా గ్రైండ్ చేసేసిన తర్వాత అంతే అండి, సింపుల్, ఎంతో హెల్దీ అయిన మిల్క్ షేక్ రెడీ. అని మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.